ముఖ్యమంత్రి గుండెలో రైతులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో నిరుద్యోగులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో రైతు కూలీలు లేరు, ముఖ్యమంత్రి గుండెలో రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన లేదు, ముఖ్యమంత్రి గుండెలో మహిళలు లేరు, ముఖ్యమంత్రి గుండెలో నిరుద్యోగులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో విద్యార్థులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో ఉన్నదంతా కూడా ఈ దుర్మార్గులను రక్షించడమే. తోచినంత కాడికి దోచుకొని దండుకొని ఇక్కడ నుంచి పారిపోవడమే ముఖ్యమంత్రి గుండెలో ఉన్నది మిత్రులారా. అందుకొరకే ఈ పోరాటం మనం ఆపొద్దు. తప్పకుండా రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో కనీసం 100 సీట్లు గెలుచుకొని తెలంగాణలో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నది. ఒక సునామీ రాబోతున్నది. అన్ని వర్గాలు, మహిళలు గాని, విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని, రైతులు గాని, రైతు కూలీలు గాని, కార్మికులు గాని అందరూ కూడా ఏకదాటిగా కేసీఆర్ గారు వెంట నడవబోతున్నారు. మళ్ళొకసారి కేసీఆర్ గారు తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రి అవడం ఖాయం. దానికి మనం అందరం కూడా పోరాడాలని చెప్తూ జై తెలంగాణ.